వార్త ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. నిన్న ఆయన పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి ఒక జిల్లా స్థాయి నాయకుడిని అదే పార్టీ కార్యకర్తలు చిత్తుగా కొట్టిపారేశారు. దేహశుద్ధి చేశారు బీజేపీ నాయకుడికి. ఎందుకనంటే కుల వివక్షత పాటించాడని, కులం పేరుతో మాదిగ అనేటువంటి కులాల పేరుతో తిట్టాడని బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడిని అదే బీజేపీ కార్యకర్తలు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నంలో దళితులను కులం పేరుతో దూషించిన ఘటనపై బాధ్యులైన వారిపై పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా దారుణమైనటువంటి వ్యవహారం. అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల వ్యవహారం జరుగుతుంది. బీజేపీ సంబంధించిన సోడిశెట్టి బాలాజీ అనేటువంటి నాయకుడు బందర్లో బీజేపీ నాయకుడు. ఇప్పుడైనా జిల్లా పార్టీకి అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కావాలని దానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేశారు. ఆ ఎన్నికల ప్రక్రియలో సోడిశెట్టి బాలాజీకి వ్యతిరేకంగా చాలా మంది అక్కడ పనిచేస్తూ నినాదాలు చేశారు. దాంతో తాను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కాలేనేమోననేటువంటి ఉక్రోషంతో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కార్యకర్తలు, బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ కార్యకర్తల్ని మాదిక అన్నట్టు బూతులతో వాళ్ళందరినీ కూడా తిట్టినటువంటి ఘటన చాలా పెద్ద వ్యవహారానికి దారితీసింది. దాంతో సోడిశెట్టి బాలాజీ మీద బీజేపీ సంబంధించిన కార్యకర్తలే తిరగబడ్డారు. బీజేపీ నాయకుడిని బీజేపీ కార్యకర్తలే దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. నిన్న కాక మొన్న ప్రధానమంత్రి ఏమన్నారంటే కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నట్టు మోదీ మాట్లాడారు. కానీ వాళ్ళ పార్టీ నాయకుడు ఆ కులం పేరుతోనే అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ కార్యకర్తలందరినీ కూడా నిందించేటువంటి పరిస్థితి, బహిరంగంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సభలో ఎస్సీలని కులాల పేరుతో దూషించేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నట్టు? మతం పేరుతో జనాల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చాలా కాలంగా సాగుతుంది. జనం ఇప్పుడు మత రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదే సమయంలో కులం పేరుతో కుల వివక్షత, కుల విద్వేషం రాజేసేలాగా నిన్న వాళ్ళ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటున్నటువంటి ఈ సోడిశెట్టి బాలాజీ అనేటువంటి నాయకుడు కులం పేరుతో మాదిగా అనేటువంటిగా తిట్టేటువంటి పరిస్థితి వస్తే ఏమనాలి దీన్ని? వాళ్ళ పార్టీ నాయకులు చెబుతున్నదేంటి, వీళ్ళు ఆచరిస్తున్నదేంటి? ఇంత రీతిలో ఒక పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి సభలోనే కులం పేరుతో ఆయా కులాలని తిట్టేటువంటి పరిస్థితి వస్తే బీజేపీలో ఎంత మేర కుల వివక్షిస్తున్నట్టు, ఆ పార్టీ నాయకులు ఎంత కుల ఉక్రోషంతో ఉన్నట్టు, ఆధిపత్యం ఎంత దారుణంగా ప్రదర్శిస్తున్నట్టు, వాళ్ళ పార్టీ కార్యకర్తలనే కూడా కులం పేరుతో దూషించేటువంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుల్ని, సాధారణ అట్టడుగు పల్లె ప్రాంత ప్రజల్ని ఇంకా ఎలా కులం పేరుతో వీళ్ళు అణచివేయాలని ప్రయత్నం చేస్తారు? వాళ్ళ కోసం వాళ్ళని భుజాల మీద మోసేటువంటి కార్యకర్తలనే నిందించేటువంటి పరిస్థితి వస్తే కులం కారణంగా ఇక సామాన్య జనాల్ని వీళ్ళు విడిచిపెడతారా? సాధారణ దళితుల్ని వదులుతారా? సాధారణ ఎస్సీలకు బీజేపీలో ఏమాత్రమైన గౌరవం ఉంటుందా? వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు, రాజశేఖర్ అని ఆయన ఎస్సీ నాయకుడు నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ దాకా ఆయన మీద చేయి చేసుకుని మొత్తం స్టేజ్ నుంచి కిందకు తోసేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉన్నట్టు అంత వివక్షత, అంత దారుణంగా కులం పేరుతో దూషించేటువంటి పరిస్థితి ఉంటే ఇంకేమనాలి దీన్ని? ఇంత దారుణంగా కులాల రాజకీయాలు చేసే దానికోసం అందరూ సిద్ధపడుతున్నారంటూ ప్రధానమంత్రి మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎస్సీని ఈ రీతిలో నిందించేటువంటి పరిస్థితి రావడాన్ని ఏ రకంగా చూడాలి?